హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. రాష్ట్రంలో ఎలక్షన్స్ హడావుడి చాలా కొనసాగుతుంది. 10 రోజుల్లోకి ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఇప్పటికీ డిస్కషన్ జరుగుతుంది. ఎవరు గెలవబోతున్నారు, ఏంటి, అసలు ప్రజానాడి ఎలా ఉంది అనే విషయాల మీద చాలా చర్చ జరుగుతుంది. అంటే అందరూ ఇస్తున్నారు, ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు, లేకపోతే సర్వేస్ ఇస్తున్నారు. అలానే చాలా ఛానల్స్ పబ్లిక్ ఒపీనియన్స్ కూడా ఇస్తున్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది, ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు, కూటమి వచ్చిన తర్వాత ఎలా ఉంది, 3 పార్టీలు కలిసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో, ఇవన్నీ అంచనాలు అందరి మధ్య నడుస్తూ ఉన్నాయి. అయితే నేను ఇప్పటి వరకు అంటే 43 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంటర్వ్యూ చేశాను. అంటే ఆ 43 నియోజకవర్గాలకి వెళ్ళి అక్కడ చూసి నేను అక్కడ జనంతో కూడా మాట్లాడి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. అంటే ఆ 43 నియోజకవర్గాలు, అందులో పార్లమెంట్ కూడా ఉంది కాబట్టి నేను దాదాపు 80 నుంచి 90 నియోజకవర్గాల వరకు తిరిగాను. సో ఎక్కడైనా నాకు కనిపిస్తుంది ఏంటంటే ఒక నిశ్శబ్ద రాజకీయ విప్లవం నడుస్తుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి ఇక్కడ ఇస్తున్న సర్వేలు కావచ్చు, లేకపోతే ప్రజానాడిలాగా అందరూ తీసుకుంటున్న ప్రజా స్పందనలు కావచ్చు, అవి ఏ పార్టీలకి అనుకూలంగా ఆ పార్టీలు తీసుకుంటున్నాయి. అంటే ఆ పార్టీలకి సపోర్ట్ చేసే జనాల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్న పబ్లిక్ ఒపీనియన్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ అసలు జనం ఏమంటున్నారు, నిజానికి ఏదైతే మేనిఫెస్టోని 99% అమలు చేసి పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వైపు జనం ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పథకాలే ఇచ్చాడు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు, రాజధాని విషయం కన్ఫ్యూజన్ ఉంది, ఇలాంటి అంశాలన్నిటితో వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు జనం ఉన్నారా అనేది మనం చూస్తే నిజానికి ఎక్కడా కూడా ఒక స్పష్టమైన ఒపీనియన్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. గతంలో నేను 2004 నుంచి కూడా ఎలక్షన్ సరళిని చూశాను, జనంలోకి వెళ్ళాను, చాలా నియోజకవర్గాల్లో అప్పట్లో తిరిగాను. అప్పుడు మనం వెళ్తే మనకి ఒక స్పష్టత కనిపించేది. ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఏ పార్టీ మీద వాళ్ళు ఎక్కువ మక్కువ చూపుతున్నారు, వాళ్ళకి ఇచ్చిన పథకాల మీద వాళ్ళు తృప్తిగా ఉన్నారా లేదా, రేపు ఎలక్షన్లో వాళ్ళ ఓటింగ్ సరళి ఎలా ఉండబోతుంది అనేది మనకు చాలా క్లియర్గా తెలిసేది. కానీ ఈ ఎలక్షన్స్ చాలా వేరుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనం చాలా గుంభనంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరికి ఓటైపోతున్నారు, వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు అనేది మాత్రం మనకి ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే టీడీపీ మహాకూటమి, అలానే పవన్ కళ్యాణ్కి కానీ జనాలు విపరీతంగా వస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాల వెనుక పథకాలు కానీ, ఎందుకంటే మనం కొన్ని విజువల్స్లో చూస్తున్నాం, చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా అంత ఎండలో వాళ్ళు అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేది వేరుగా ఉంటుంది, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేది మనకు అది ఆ ఎక్స్ప్రెషన్ కానీ, లేకపోతే వాళ్ళకున్న ప్రేమ కానీ అందులో కనిపిస్తుంది. చాలా ముసలి వాళ్ళు కూడా వాళ్ళు రోడ్ల మీద డ్యాన్స్ వేస్తూ జెండాలు పట్టుకుని వస్తున్న వాళ్ళు పెన్షన్దారులు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి పథకాల్లో మనకి, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్లో కనిపిస్తూ ఉన్నారు. అలానే యూత్లో ఆబ్వియస్గా ఆయన మీద ఉన్న క్రేజ్ కావచ్చు, ఏదైనా వాటిని బట్టి మనం అంచనా వేసుకోగలుగుతున్నాం జనం కొంతవరకు ఎవరి వైపు ఉన్నారు అని. కానీ మనం ఇండివిజువల్గా ఎవరిని కదిలించినా కూడా వాళ్ళు చాలా తెలివిగా చెప్తున్నారు. ఫస్ట్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, నేను వెళ్ళి అడిగాను, ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేశారు, మరేంటి టీడీపీ వైపు కూటమి వైపు ఎలా ఉన్నారు ఏంటి అని వాళ్ళతో, అంటే వాళ్ళు మరి ఫ్యూచర్లో బాగా చేస్తారని మీకుందా, వాళ్ళకి ఓటేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తారా ఏంటి అని అడిగితే, నువ్వేమనుకుంటున్నామ్మా, నువ్వు అంతా తిరిగి వచ్చావు కదా, నువ్వు ఇదంతా తిరుగుతున్నావు కదా, నువ్వేమనుకుంటున్నావు చెప్పు అంటారు. అంటే ఫస్ట్ వాళ్ళు మనమేమనుకుంటున్నాము, మనం ఏ ఛానల్ నుంచి వచ్చాము, మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము, సో వాటన్నిటిని తెలుసుకోవడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి వాళ్ళు కూడా కరెక్ట్ ఒపీనియన్ అయితే మనకి చెప్పట్లేదు. సపోజ్ ఇప్పుడు నా మాటల్లో వాళ్ళకి నేను వైసీపీ సపోర్ట్ అనో లేదంటే టీడీపీ సపోర్ట్ అనో తెలిసిందనుకోండి, అప్పుడు మాత్రం వాళ్ళ ఒపీనియన్ని అంటే మనకు అనుకూలంగా చెప్తున్నారు తప్ప, నేను గమనించిన అంశం అది, మనకు అనుకూలంగా చెప్తున్నారు, అంతేగాని వాళ్ళ మనసులో అది వాళ్ళు స్పష్టంగా చెప్పట్లేదు. బట్ తర్వాత నిదానంగా మనం ప్రస్తావించి, మరి పథకాలు ఎలా ఉన్నాయి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, మీ పిల్లలు చదువు ఎలా ఉంది, మీ ఊర్లో స్కూళ్ళు బాగైనాయా, లేకపోతే ఇక్కడ కేవైసీ సెంటర్లు వచ్చినాయి, లేకపోతే వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది, ఇలాంటివన్నీ మనం మాట్లాడినప్పుడు
మా ఇంట్లో మా పిల్లలు చదువుకున్నారనో, లేకపోతే వాళ్ళకి స్కూల్ ఫీజులు వస్తున్నాయనో, మా మనవళ్ళు ఇలానో, మాకు పెన్షన్ వస్తుందనో ఇవన్నీ చేస్తున్నారు. బట్ అది ఓటింగ్ సరళిగా వాళ్ళు మార్చబోతున్నారా ఏంటి అనేది మాత్రం ఒక నిశ్శబ్దమే అక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ కాన్వర్సేషన్ లాగా వాళ్ళు మనతో చేస్తున్నారు కానీ ఓటింగ్ ఎటువైపు ఉంటుందనేది మాత్రం తెలియడం లేదు. సో ఇప్పుడు వస్తున్న సర్వేస్ కూడా మనం ఇది చూసుకుంటే ఎందుకు అంటే ఇది వీళ్ళందరూ చెప్తున్నది అంచనా వేసుకుని, అంటే వీళ్ళు ఇన్ని సర్వేస్ చేశాము, నియోజకవర్గానికి ఇన్ని శాంపిల్స్ తీసుకున్నామని చెప్తున్నారు కానీ ఆ శాంపిల్స్లో కూడా ఎంతవరకు ఇది ఉందనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అలా ఉంది. ఎందుకంటే అందరూ కూడా జనం చాలా చైతన్యవంతమయ్యారు. వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటున్నారు, ఎవరికి వేస్తున్నారు అనేది కూడా మనకు తెలియట్లేదు. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా, కులము, మతము, ప్రాంతము లేకపోతే ఇవేమీ లేకుండా కూడా మేము పథకాలన్నీ అందించామని చెప్తున్నారు కదా. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా పోటీ చేస్తున్న వాళ్ళు కానీ నియోజకవర్గాలకు వెళ్తున్నప్పుడు ఒక్కటైతే వినిపిస్తుందంట, మేము జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నాము, మీదేం లేదు. అంటే ఎమ్మెల్యేస్కి వాళ్ళు ప్రయారిటీ ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ ప్రజలు వీళ్ళిద్దరి మధ్య ఒక లింక్ కనెక్ట్ అయ్యి ఉందనేది మనకు అక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది. అయితే చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి పథకాలకు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న వీటికి కానీ పాలనకు కానీ అనుకూలంగా లేరనేది మనకు ఒక 50% అయితే స్పష్టంగా. వీళ్ళెవరూ కూడా ఇక్కడ వచ్చి ఓటింగ్లో పాల్గొనే వాళ్ళు అందులో ఒక 25-30% మాత్రమే అలాంటి వాళ్ళు ఉంటారనేది మనకు కనిపిస్తుంది. సో ఈ నిశ్శబ్ద విప్లవం ఏదైతే నిశ్శబ్ద విప్లవం అనాలో నిశ్శబ్ద రాజకీయ విప్లవం అనాలో ఏమనాలో నాకైతే తెలియట్లేదు. కానీ నియోజకవర్గాల్లో ఉన్న ఇది మాత్రం చాలా నిశ్శబ్దంగా ఒక చాప కింద నీరులాగా విస్తరించిపోయింది. ఇది వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు, ఎంతమంది కలిసి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి వేయాలా, టీడీపీకి వేయాలా, ఇలాంటి విషయాల్లో అది ఫిక్స్ అయిపోయినట్టయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ 175 ఇంకొకటి కూడా, నేను 43 మంది ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు ఇంటర్వ్యూస్ చేశాను. ఇవేవి కూడా పెయిడ్ కాదు. మనం నియోజకవర్గాలకు వెళ్ళి పరిశీలించి, ఇందులో కొత్త ఎమ్మెల్యేస్ ఉన్నారు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మనం చేసిన ఇంటర్వ్యూస్లో, అలానే పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఉన్నారు. సో ఎక్కడ మనం ఏది కూడా మ్యానిపులేట్ చేయడానికో లేకపోతే ఇంకొకటో మనం చేసింది కాకపోతే వైసీపీ వాళ్ళే, ఎందుకంటే అధికారంలో ఉంది వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద ఎంతవరకు నెగిటివ్ ఉంది అంటే, ఎందుకంటే జనరల్గా ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత ఎంతవరకు ఉంది ఏంటి అనేది మనం చూడటం ఇందులో ఒక పాయింట్గా నేను తీసుకుని చూశాను. తర్వాత ఈ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు మనకి గమనిస్తున్న అంశం ఏంటంటే, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద డిపెండ్ అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలే మమ్మల్ని గెలిపించబోతున్నాయి, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కనిపిస్తున్న స్పందన అలానే ఉంది, మమ్మల్ని కూడా వాళ్ళు క్రైటీరియా తీసుకోలేదు, జనానికి జగన్కి మధ్య ఒక లింక్, ఒక బాండింగ్ అనేది ఏర్పడింది కాబట్టి ఆ లింక్, ఆ బాండింగే రేపు మాకు ఓట్లు తెచ్చిపెడుతుంది, మమ్మల్ని గెలిపిస్తుంది అనే నమ్మకంతో ఎమ్మెల్యేలంతా కూడా వెళ్తున్నారు, ఎమ్మెల్యేలంతా కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ జనసేన అలానే బీజేపీ ఈ మూడు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి చాలా చోట్ల నేను గమనించిన ఇంకొక అంశం కూడా ఏంటంటే, పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తే చాలా బాగుండేదని. ఇది నేను ఒక్క కాపు సామాజిక వర్గాన్నో లేకపోతే కాపు నేతలను తీసుకుని నేను మాట్లాడట్లేదు, జనం నుంచి వచ్చిన స్పందన ఇది. వాళ్ళు చెప్తున్నారు ఆయన సింగిల్గా వస్తే చాలా బాగుండేది, చాలామందికి పోటీ అయ్యేది, ఇంకొకటి వైసీపీకి కూడా టఫ్ అయ్యేది అన్న విషయాన్ని చాలా చోట్ల ప్రస్తావిస్తున్నారు. అలానే టీడీపీని ఎక్కడ ట్రస్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే, ప్రతిపక్షాలు ముగ్గురు ఒక్కటై వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షాలకి మధ్య మాత్రం ఈ ఎలక్షన్ జరగట్లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పథకాలకి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నెగిటివ్కి మాత్రమే, జగన్కి మాత్రమే ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో నాకు చాలా క్లియర్గా, నేను 80 నియోజకవర్గాలు దాదాపు తిరిగిన తర్వాత నాకు కనిపించింది, బరిలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు, ప్రతిపక్షాలు లేవు. అది చాలా క్లియర్గా కనిపిస్తున్న అంశం.
సో ఈ నిశ్శబ్ద రాజకీయ విప్లవం అనేది జనంలో కనిపించిన ఇది ఎవరికి టర్న్ అవుతుంది అంటే మనకి కొంతవరకు అది వైసీపీకి అవ్వచ్చు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చాలామంది అనుకుంటున్నారు, మనకి ప్రిడిక్షన్స్ కూడా చెప్పారు ఏమనంటే 120 నుంచి 135 మధ్య జగన్మోహన్ రెడ్డికి స్థానాలు వస్తాయని. ఒక 2 సర్వేస్ మాత్రం 95 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు అని. గవర్నమెంట్ ఫామ్ చేయటం అనేది ఖచ్చితము అనేది చాలా తక్కువ మెజారిటీ ఇచ్చిన, చాలా తక్కువ సంఖ్యని ఇచ్చిన సర్వేలు చెప్పినాయి. హైయెస్ట్ సంఖ్య 135 ఇచ్చిన సర్వేలు కూడా చెప్పినాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది విషయం ఏంటంటే ఈ నిశ్శబ్ద విప్లవంతో, నిశ్శబ్దంగా రాజకీయంగా జరుగుతున్న చైతన్యంతో అది జగన్మోహన్ రెడ్డికి 158 వరకు రావచ్చు అనే అంచనా కూడా ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. సో వస్తే అలా ఉంటుంది, లేకపోతే చాలా రివర్స్గా ఉంటుంది అనేది కూడా ఒక టాక్ బయట కనిపిస్తున్న అంశం. ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఆయనకి కడప పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు ఆయన గెలుపు ఖాయం. ఎందుకంటే కడప ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎంత ఆదరిస్తారు, అందులోనూ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మరణించున్నారు. సో అది అంతా అంటే ఆయన గెలుపు అనేది అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ చేశారు. అదేంటంటే గెలుపు ఖాయం కాబట్టి మెజారిటీని టార్గెట్ చేశారు ఆయన. అంటే పార్లమెంట్లో ఎవ్వరికీ లేనంత మెజారిటీ సాధించాలనే సంకల్పంతో ఆయన లాస్ట్ అప్పటి పార్లమెంట్లో ఆయన పోటీ చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సర్వేస్ కానీ, జగన్మోహన్ రెడ్డి అంచనాలు కానీ 150 to 160 మధ్య ఉన్నాయి. కాబట్టి వై నాట్ 175 అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు టార్గెట్ ఎన్ని సీట్లు వస్తాయని కాదు, హైగా అంటే అంచనాలకు మించి 151కి మించి ఈసారి ఆయన మెజారిటీ సాధించాలి, అసెంబ్లీలో ఆయన ఎక్కువ స్థానాలు ఉండాలి, 151కి మించి ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి సంకల్పం. కాబట్టి వై నాట్ 175 అండ్ వై నాట్ 25 పార్లమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అయింది. ఆయన చాలా టార్గెట్గా ఈ ఎలక్షన్స్కి వెళ్తున్నారు అనేది ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే నిశ్శబ్ద రాజకీయ చైతన్యం ఉందో అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలిస్తుందనేది జగన్మోహన్ రెడ్డి నమ్మారు. కానీ ప్రతిపక్షాల విషయం తీసుకుంటే మాత్రం ఎక్కడా కూడా వాళ్ళు అంటే ఇంతవరకు వాళ్ళు ఏం చేస్తారో చెప్పట్లేదు. వాళ్ళకు ఒక క్లారిటీ లేదు, కోఆపరేషన్ లేదు. సో వీటన్నిటి మధ్య ఇప్పుడు జనసేన పోటీ చేసిన దగ్గర ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పోటీ చేసిన తర్వాత ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు పనిచేసుకున్నారు. ఈ కన్ఫ్యూషన్స్ నుంచి ఎందుకు వచ్చిందిరా గొడవ అని జగన్ వైపు ఏవైతే ఆ పర్సంటేజ్ కూడా టర్న్ అయితే జగన్మోహన్ రెడ్డి అనుకున్న 175 కాకపోవచ్చు, కానీ బహుశా 158 వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.